మీ స్టార్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఎక్కువగా చేస్తున్నారు? ప్రొడక్షన్ హౌస్లతో పాటు ల్యాండ్ బ్యాంక్ పెంచుకునే పనిలో తారలున్నారా? స్టార్టప్స్ విషయంలోనూ స్టార్స్ ముందు చూపుతో ముందుకెళ్తున్నారా? రెమ్యునరేషన్ తో పాటు బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మన సినీ తారలు ఆ డబ్బును తెలివిగా పెట్టుబడుల్లోకి మళ్లిస్తున్నారు. షేర్లు, బంగారంతో పాటు మన తారల చూపు రియల్ ఎస్టేట్ పై ఉంటుంది. దేశ విదేశాల్లోని ప్రఖ్యాత సంస్థల వెంచర్లలో పెట్టుబడులు పెట్టడంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణం వైపు వెళ్తున్నారు. ఇంకొందరైతే ఎకరాలకు ఎకరాలే కొని పారిస్తున్నారట. నయనతార, విఘ్నేష్ దంపతులు నైన్ స్కిన్ అఫీషియల్ పేరుతో పోర్టల్ ఓపెన్ చేసి స్కిన్ కేర్ ప్రోడక్ట్లను అమ్మకానికి పెట్టారు. అంతేకాదు, చెన్నై సరౌండింగ్స్ లో ఖరీదైన ఏరియాల్లో ల్యాండ్స్ మీద దృష్టి పెట్టారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మన తారలంతా రియల్ ఎస్టేట్ వైపు అడుగులు వేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, పూణే వంటి మెట్రో సిటీలలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో భారీ లాభాలను అందుకోవచ్చని భావిస్తున్నారు. టాలీవుడ్ కంటే బాలీవుడ్ స్టార్స్ ఈ విషయంలో ముందు చూపుతో ఆలోచిస్తున్నారట. అమితాబ్, అభిషేక్లు ముంబైలోని ములుండు ప్రాంతంలో ఒబెరాయ్ ఎటర్నియా అనే ప్రాజెక్ట్ లో రీసెంట్ గా 25 కోట్లు ఇన్వెస్ట్ చేసి 10 ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లుగా టాక్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గడిచిన 4 ఏళ్లు రియల్ ఎస్టేట్ సెక్టార్ లో ఎంత లేదన్నా 200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారట. అంతకుముందు 2011, 2013 ప్రాంతంలోనే బిట్ కాయిన్ లో 100 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసినట్లుగా క్రిప్టో లవర్స్ చెప్పుకున్నారు. ఇక రీసెంట్ గా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ 170 కోట్లు, రణ్వీర్ సింగ్, దీపికలు 160 కోట్లు, షాహిద్ కపూర్ 59 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినట్లుగా బీటౌన్ మీడియా చెబుతోంది. అజయ్ దేవగన్ దంపతులు 110 కోట్లతో 5 ఆఫీసులను రిజిస్ట్రార్ ఆఫీస్ లో విశాల్ వీరేంద్ర దేవగన్ పేరుతో రిజిస్టర్ చేయించారట. ఇక్కడ అజయ్ దేవగన్ అసలు పేరు విశాల్ వీరేంద్ర దేవగన్. ఇలా చాలా మంది బీటౌన్ బ్యాచ్ ల్యాండ్ బ్యాంక్ విషయంలో తమ భవిష్యత్తును చూసుకుంటున్నారు.